ప్రజలు తమకు అధికారం ఇచ్చింది సేవ చేయడానికేనని, అధికార దర్పం ప్రదర్శించడానికి కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన చేతుల ద్వారా చూపించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రాజకీయ జీవితంలో ఉన్నవారు క్యాంపు కార్యాలయం వేదికగా ప్రజలకు, అధికారులకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటారు. తనకు కేటాయించిన ఇరిగేషన్ భవన్కు ప్రజల రాకపోకలు ఎక్కువ కావడంతో సాధారణ ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం తనకు కేటాయించిన క్యాంపు కార్యాలయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖాళీ చేస్తున్నారు. డిప్యూటీ సీఎంగా కీలక శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ కు విజయవాడలోని ఇరిగేషన్ భవన్ ను ప్రభుత్వం కేటాయించింది. అక్కడే అధికారులతో సమీక్షలు, సమావేశాలు నిర్వహించేవారు. ఇరిగేషన్ భవన్ వెనుక వైపు కోర్టుల సముదాయం ఉండడంతో అక్కడకు వచ్చేవారికి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వల్ల రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో పాటు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు ఇబ్బంది గమనించిన పవన్ కళ్యాణ్ వెంటనే ఆ భవనాన్ని ఖాళీ చేయాలని భావించారు. దీనితో గత కొద్ది రోజులుగా తన నివాస భవనంలోనే సమీక్షలు నిర్వహించారు. ఇక్కడ సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకపోవడంతో ఇకపై తన నివాస భవనాన్నే క్యాంపు కార్యాలయంగా కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. అధికారికంగా తనకు కేటాయించిన భవనాన్ని ప్రభుత్వ అవసరాలకు తిరిగి ఇచ్చేశారు. ఇదిలా ఉంటే మంగళగిరిలో జనసేన పార్టీ కోసం 5 అంతస్తుల భవనం నిర్మాణంలో ఉంది.